హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలి. సో అయితే ఇంతకుముందు వీడియోలో నేను 1925 వరకు నేను చెప్పాను ఏమేమి ఈవెంట్స్ జరిగాయో మోడర్న్ హిస్టరీలో. సో ఈరోజు మనం 1927 నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా 1927లో ఇంపార్టెంట్ అండి చాలా, అపాయింట్మెంట్ ఆఫ్ సైమన్ కమిషన్. అసలు బ్రిటిష్ గవర్నమెంట్ 1927లో సైమన్ కమిషన్ని అపాయింట్ చేస్తారు, అంటే రివ్యూ ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. అయితే ఇక్కడ 1927లో మనకి సైమన్ కమిషను ఎందుకు వచ్చింది అంటే 1919లో మనకి క్లెమ్స్ఫర్డ్ మనకి రీఫార్మ్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పానండి. ఒకసారి అది వింటే మీకు ఇది అర్థమవుతుంది. సో ఆ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో మనకి రివ్యూ చేయడానికి ఈ కమిషన్ని పెట్టడం జరిగింది. అయితే దీనికి హెడ్గా ఎవరిని పెట్టారంటే ఈ 1927లో సైమన్ కమిషన్కి ఎవరు హెడ్ అంటే జాన్ సైమన్ అండి. ఆయన పేరు జాన్ సైమన్. హీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సైమన్ కమిషన్ అని కూడా అంటారు. చైర్మన్, ఓకే, చైర్మన్ అంటారండి. యాక్చువల్గా ఇది మనకి 26th నవంబర్ డేట్ మనం ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే 26th నవంబర్ 1927 ఈ సైమన్ కమిషన్ రావడం జరిగింది. మీకు ఇప్పుడే చెప్పాను కదా, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ రివ్యూ చేయడానికి ఈ కమిషన్ని పెట్టడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ కమిషన్ని అపోజ్ చేశారు. సో ఎందుకు అంటే ఈ కమిషన్ ప్రకారంగా ఇందులో ఓన్లీ 7 పర్సన్స్ ఉంటారు. ఈ 7 పర్సన్స్ కూడా ఆల్ ఆర్ బ్రిటిష్ మాట, ఆల్ ఆర్ బ్రిటిష్ పీపుల్. ఈ 7 కూడా బ్రిటిష్ పీపుల్ అన్నమాట. సో ఈ కమిటీలోని అసలు ఇండియన్స్ లేరు, నో ఇండియన్స్. అందుకే ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా సైమన్ కమిషన్ మన ఇండియాకి ఎప్పుడు పెట్టారంటే 1928 అండి. 1928లో సైమన్ కమిషన్ ఇండియాకి రావడం జరిగింది. సో 1928లో ఎప్పుడు అంటే 3rd ఫిబ్రవరి 1928 అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీ అందరికీ ఇది నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇండియాలో అందరూ బాయ్కాట్ చేశారని చెప్పేసి. ఎందుకంటే ఇందులో ఇండియన్స్ ఉండరు, ఓన్లీ బ్రిటిషర్సే ఉంటారు. అలాగే మన వాళ్ళని కూడా వీళ్ళు ఏమడిగారంటే మీరు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ మీరు చేసుకోలేరు, సో మేము హెల్ప్ చేస్తాము, సో కావాలంటే మీకు నచ్చితే మీరు ఒక రిపోర్ట్ని తయారు చేసుకోండి, సో ఆ రిపోర్ట్ బట్టి మేము ఆలోచిస్తామని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగింది. వీళ్ళు చెప్పడం జరిగింది. సో మన ఇండియన్స్ కూడా ఎలా రియాక్ట్ అయ్యారంటే, సో ఆ టైంలోనే నెహ్రూ రిపోర్ట్ అనేది కూడా జరిగింది. అలాగే 1927లో కూడా ఈ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు లాలా లజపతి రాయ్ని కూడా మనకి 1927లోనే చనిపోవడం జరిగింది ఆ టైంలోని. సో లాఠీ చార్జ్ చేశారు అతని మీద. సో ఆ తర్వాత ఏంటంటే మనకి సైమన్ కమిషన్ మనకి రిపోర్ట్స్ అనేవి ఎప్పుడు సబ్మిట్ చేశారంటే రిపోర్ట్ సబ్మిటింగ్ అనేది మద్రాస్ సెషన్లో జరిగిందండి. ఇది ఎక్కడ జరిగింది? మద్రాస్ సెషన్లో జరిగింది. ఈ మద్రాస్ సెషన్లో మనకి ఏంటంటే బాయ్కాట్ ద సైమన్ కమిషన్ అని చెప్పేసి, బాయ్కాట్ ద సైమన్ కమిషన్ అనేది జరిగింది. సో ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఎప్పుడు అంటే 27th మే 1930 అని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో ఇవి అండి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్. సో అయితే 1929లో ఏం జరిగిందో చూద్దాం. యాక్చువల్గా 1929లో మనకి బాంబ్ బ్లాస్ట్ జరిగిందండి. సెంట్రల్ అసెంబ్లీ పైన భగత్ సింగ్ అతడి తోటి అనుచరులు సెంట్రల్ అసెంబ్లీ పైన ఒక స్మోక్ బాంబ్స్ అని చెప్పొచ్చు మనం, కొన్ని బాంబ్స్ని అయితే విసిరేస్తారు వాళ్ళు సెంట్రల్ అసెంబ్లీ పైన. ఎందుకంటే అటెన్షన్ కోసం అండి. ఎందుకంటే వాళ్ళు ప్రిజనర్స్కి కొన్ని రైట్స్ కావాలని, అలాగే కొన్ని లాస్ ఏవైతే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టిందో వాటిని అబాలిషన్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తారు. అయితే మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే భగత్ సింగ్ సెంట్రల్ అసెంబ్లీ పైన బాంబు వేస్తారు అన్నాను కదా. సో ఇది ఎక్కడంటే ఇక్కడ అసెంబ్లీ ఎక్కడంటే మనకి ఢిల్లీ అండి. మనకి ఎక్కడ ఈ అసెంబ్లీ ఎక్కడ ఉంది అంటే ఇది మనకి ఢిల్లీలో ఉన్నది, ఢిల్లీ. ఓకే, సో ఢిల్లీలో ఉంది. నేను ఇందాక చెప్పానండి, ముందు వీడియోలో చెప్పాను ఢిల్లీకి ఎలా వచ్చింది అని. అసలు బ్రిటిష్ వాళ్ళ క్యాపిటల్ మనకి మెయిన్ సెంటర్ బెంగాల్ ఉండేది. సో అక్కడి నుంచి మనకి కలకత్తా నుంచి మనకి ఢిల్లీకి రావడం జరిగింది. సో ఢిల్లీలోని ఆన్ ఏప్రిల్ 8 1929 మనకి ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఓకే, అయితే ఇది పెద్ద కాజ్ ఏం అవ్వలేదండి. ఈ బాంబు వల్ల పెద్ద నష్టమేం జరగలేదు ఎవరికి కూడా.
అయితే ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు అంటే భగత్ సింగ్ అండ్ అలాగే బతుకేశ్వర్ దత్ అని చెప్పేసి వచ్చాయి. అలాగే ఈ పాంప్లెట్లు పంచడం, ఎవరికైతే దొరుకుతుందో ఇలా ప్రైజ్ మనీ ఇవ్వడం. సో ఇలా చూస్తూ ఉండగా ఫైనల్గా భగత్ సింగ్ అనేది దొరికేస్తారండి. భగత్ సింగ్ దొరికేసి తర్వాత ఈ భగత్ సింగ్ని ఎప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేస్తారంటే, అంటే ఉరి తీయడం. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారంటే ఇతన్ని మార్చ్ 23, 1931లో. అప్పుడు అతని యొక్క ఏజ్ అనేది 23 సంవత్సరాలు అండి. అతని యొక్క ఏజ్ అనేది 23 ఇయర్స్ ఓన్లీ. అప్పుడు ఎక్కడ అంటే ఎగ్జిక్యూట్ చేసింది ఎక్కడ అంటే లాహోర్ అండి. లాహోర్ సెంట్రల్ జైల్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే భగత్ సింగ్తో పాటు ఇంకెవరిని ఎగ్జిక్యూట్ చేశారంటే భగత్ సింగ్ని ఎగ్జిక్యూట్ చేశారు. అలాగే అతనితో పాటు రాజ్గురు, ఓకే, అతని అనుచరులు రాజ్గురు, ఇంకొక వ్యక్తి ఉంటాడండి సుఖ్దేవ్. సో ఇలా ఈ ముగ్గురిని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది 23 మార్చ్ 1931 లాహోర్ సెంట్రల్ జైల్ దగ్గర. సో అందుకేనండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవడానికి చూస్తే మార్చ్ 23 అందుకేనండి ఎవ్రీ ఇయర్ ఈ డేని మనం ఏమంటారంటే షహీద్ దివాస్ అంటారండి. షహీద్ దివాస్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. అంటే అమరమరణం పొందిన వాళ్ళు కాబట్టి మార్టర్స్ డే ఈ రోజుని గుర్తించడం జరిగింది. సో ఇదండి ఆల్ అబౌట్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ సెంట్రల్ అసెంబ్లీ బై భగత్ సింగ్. సో ఇంకొక పాయింట్ చూద్దాం. సో 1929 అదే ఇయర్లో మనకి ఏం జరిగిందంటే 1929లో ఐఎన్సి వాళ్ళు డిమాండింగ్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ బై కాంగ్రెస్ అండి. కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే ఈ కంప్లీట్ ఇండిపెండెన్స్నే వాళ్ళు ఏమని పిలిచారంటే మనకి పూర్ణ స్వరాజ్ అండి. పూర్ణ స్వరాజ్. ఓకే, సో పూర్ణ స్వరాజ్ అనేది ఐఎన్సి వాళ్ళు ఇక్కడ మనకి 1929లో మనకి లాహోర్ సెషన్లో, ఎక్కడంటే లాహోర్ సెషన్లో మనకి పూర్ణ స్వరాజ్ ఎవరు అంటే ఐఎన్సి వాళ్ళు మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది అడుగుతారన్నమాట. అంటే ఇంకా మాకు మీ చేతుల్లో ఉండాలని లేదు, మాకు కంప్లీట్గా ఇండిపెండెన్స్ కావాలని చెప్పేసి అడుగుతారు. యాక్చువల్గా ఈ సెషన్ యొక్క రిజల్యూషన్ ఎవరు పాస్ చేశారు అని అడిగితే ఒకవేళ, ఓకే, ఈ సెషన్ యొక్క రిజల్యూషన్ ఎవరు పాస్ చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ అని మనం చెప్పుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ పాస్డ్ ది రిజల్యూషన్. ఓకే, సో ఇంకా ఏమైనా బిట్స్ ఉన్నాయి అంటే యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పూర్ణ స్వరాజ్ అనేది యాక్చువల్గా మనకి వాళ్ళు సింబాలిక్గా అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా దిస్ ఈజ్ ద ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి ఆ టైంలో పూర్ణ స్వరాజ్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడం, అంటే అందరూ కూడా సింబాలిక్గా అంటే ఇండిపెండెన్స్ రాకపోయినా సరే జనవరి 26, 1930 అందరూ కూడా పూర్ణ స్వరాజ్గా అంటే ఇండిపెండెన్స్ డేగా వాళ్ళు చూస్ చేసుకున్నారు సింబాలిక్గా. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఈ పాటికి. సో 1947 ఆగస్ట్ 15 మనం ఇండిపెండెన్స్ జరుపుకుంటాం. కానీ మీరు గమనించారా, రిపబ్లిక్ డే యాక్చువల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం మనకి ముందే జరిగిపోయింది, 1949లోనే అయిపోయింది. కానీ 1950 వరకు ఆగి జనవరి 26న మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం, అంటే గణతంత్ర దినోత్సవం. యాక్చువల్గా భారత రాజ్యాంగం మొదలైంది అప్పుడే. ఎందుకు అంటే ఆ రోజున తీసుకున్నారు. సో ఆ రోజే మన ఇండియా మొట్టమొదటిసారిగా పూర్ణ స్వరాజ్ని అనౌన్స్ చేసుకుంది వాళ్ళే. సో ఆ విధంగా జనవరి 26 అనేది మనకి ఒక ఇంపార్టెంట్ డేగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ రోజునే పూర్ణ స్వరాజ్ని ఒక సింబాలిక్ గెస్చర్ కింద వాళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. సో ఇప్పుడు తర్వాత జనవరి 26 బికమ్ ద రిపబ్లిక్ డే ఇన్ ఇండియా ఆఫ్టర్ గెయినింగ్ ద ఇండిపెండెన్స్ ఇన్ 1947 అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో తర్వాత ఇయర్లో మనకి ఏంటంటే 1930 సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అండి. 1913లో మనకేంటి సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో 1913లో సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ ఏంటంటే దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై గాంధీజీ అండి. దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై మహాత్మా గాంధీ అని మనం చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ. యాక్చువల్గా ఇది 1913లో మనకి స్టార్ట్ అయిందండి. అసలు ఎందుకు ఇది జరిగింది అంటే యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ పైన ట్యాక్స్ ఎక్కువగా పెంచేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు సాల్ట్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో. సో అందుకని చెప్పే మనకి సాల్ట్ మీద ట్యాక్స్ ఎక్కువగా పెంచడం వల్ల గాంధీజీ దీన్ని గుర్తించి మార్చ్ 12 ఇది ఎప్పుడు అంటే మార్చ్ 12, 1930 ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీన్నే
సాల్ట్ మార్చ్ అని కూడా అంటారు. చాలామంది ఏమని పిలుస్తారంటే దీన్ని సాల్ట్ మార్చ్ అంటారు, అలాగే దండి మార్చ్ అని కూడా అంటారు. ఎందుకంటారు ఇప్పుడు చెప్తాను. దీన్ని సాల్ట్ మార్చ్ అని కూడా అంటారు, లేదు అంటే దండి మార్చ్ అని కూడా అంటారు. సుమారుగా గాంధీజీ అందరితో కలిసి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి అరేబియన్ సీ వైపు నడవసాగుతారు అనమాట. సబర్మతి నది తీరం నుంచి సబర్మతి ఆశ్రమం సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు. ఓకే, దండి వరకు. అందుకే దీన్ని దండి మార్చ్ అంటారండి. మార్చ్లో స్టార్ట్ అయింది ఇది. ఓకేనా. సో సుమారుగా ఎన్ని మైల్స్ నడిచాడు అంటే గాంధీ, అంటే తన ఫాలోవర్స్తో కలిసి ఎంత దూరం నడిచారు అంటే 240 మైల్స్ అండి. ఎన్ని మైల్స్ అంటే 240 మైల్స్, మార్చ్ టు అరేబియన్ సీ మాట. ఓకేనా. సో ఈ విధంగా దీన్ని సాల్ట్ సత్యాగ్రహం కూడా అంటారండి. యాక్చువల్గా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో మనకి ఈ మూమెంట్ని సాల్ట్ సత్యాగ్రహ, సత్య అంటే ట్రూత్ అండి, గ్రహ అంటే హోల్డింగ్ ఆన్ టు అని అర్థం. ఓకే, సాల్ట్ సత్యాగ్రహ అంటారు. సో అంతేనండి. సో హెవీగా సాల్ట్ మీద మనకి ట్యాక్స్ పెంచడం వల్ల ఈ విధంగా చేయడం జరిగింది. సో సుమారుగా మార్చ్ 12న స్టార్ట్ అయ్యి చివరగా ఏప్రిల్ 6కి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఏప్రిల్ 6, 1930కి చేరుకోవడం జరిగింది. అక్కడ మొత్తం 240 మైల్స్ని ఎంత దూరంలో కవర్ చేశారంటే ఏప్రిల్ 6, 1913లో కవర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆల్ రిలేటెడ్ టు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఇన్ 1930. ఓకే, సాల్ట్ సత్యాగ్రహాన్ని కూడా అనుకోవచ్చు, లేదు అంటే ఇంకో పేరు చెప్పాను కదా, దండి మార్చ్. నెక్స్ట్ మూమెంట్ చూద్దాం. సో ఇప్పుడు మనం 1930 నుంచి మనకి 1932 వరకు మొత్తం 3 సార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇప్పటికే పూర్ణ స్వరాజ్ని అనౌన్స్ చేసి మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని ఐఎన్సీ వాళ్ళు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అయితే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మనం చూసినట్లయితే మెయిన్గా మనం ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1930 అంటే మంత్ వచ్చేసరికి నవంబర్ అండి. నవంబర్ 1930 నుంచి జనవరి 1931 వరకు ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఈ యొక్క పర్పస్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ కోసం, అంటే ఇండియాలో ఉండే కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ కోసం డిస్కస్ చేయడానికి ఈ మీటింగ్ అనేది పెట్టారు. సో ఈ మీటింగ్లో మనకి ఐఎన్సీ వాళ్ళు ఉన్నారు, అలాగే ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఫస్ట్ కాన్ఫరెన్స్ అనేది కంప్లీట్ అయింది. సో తర్వాత 1931 సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే, ఫస్ట్ 1930 అని మనం చెప్పుకోవచ్చు, ఫస్ట్ టేబుల్ కాన్ఫరెన్స్. అలాగే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 1931 అని మనం చెప్పుకోవచ్చు. ఇది పర్టికులర్ డేట్గా వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1931 టు డిసెంబర్ 1931. సో ఇది కూడా సేమ్ అండి, కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ కోసం మాట్లాడడానికి జరిగింది. సో ఇందులో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. సో థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి మనకి 1932లో జరిగింది. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? 1932. సో 1932లో మనకి సుమారుగా డేట్ మనం చూసినట్లయితే నవంబర్ 1932, డిసెంబర్ 1932. ఓకే, సో మొత్తం ఇది కూడా సిమిలర్లే అండి, ఇందులో కూడా పార్టిసిపేషన్ అనేది మన వాళ్ళు ఉన్నారు. అలాగే దీని తర్వాత మనకి 1932 తర్వాత గవర్నమెంట్ అనేది దీని నుంచి వచ్చే అవుట్కమ్ ఏదైతే ఉన్నదో అది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ రావడం అనేది జరిగింది. సో అది నెక్స్ట్ మూమెంట్లో మనం చూస్తాము. సో ఈ 3 డేట్స్ అనేవి కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 కూడా మనకి ఇండిపెండెన్స్ రావడానికి కొంచెం ఈ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. 1930 ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 1931 సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 1932 థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో నెక్స్ట్ చూద్దాం.